పిండ ప్రదానం దగ్గర నుంచి కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడని తెలిసిన తర్వాత గగన్ ఇంటికి వస్తాడు. కోపంగా అందరినీ చూస్తాడు. అందరూ సైలెంట్గా ఉంటారు. గగన్ మాత్రం ఎమోషనల్ అవుతూ మాట్లాడతాడు. చిన్నప్పుడే నా తండ్రి అనుకున్న అతను నన్ను మోసం చేశాడమ్మా. కళ్ళ కపటం ఎరగని నాకు మోసం మొదటి పాఠమైంది. ఆ తర్వాత ఎదుగుతున్న క్రమంలో బిజినెస్లో చాలామంది నన్ను మోసం చేయాలని చూశారు. కొంతమంది మోసం కూడా చేశారు. చిన్నప్పుడు డబ్బు దగ్గర నాన్న అన్న బంధమే బద్దలైనప్పుడు ఇక బిజినెస్లో ఇవన్నీ ఎంతలే అనుకొని సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత నా లైఫ్లో అత్యంత దారుణంగా ఎవరి దగ్గరైనా మోసపోయాను అంటే ఇదిగో ఈ భూమి దగ్గర, ఈ భూమి ప్రేమ దగ్గర. ఈవిడ గారు కొట్టిన దెబ్బలకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఓకే, అది కూడా తట్టుకొని నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను. కానీ ఈరోజు నువ్వు చేసిన మోసాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. నాకు లోకమంతా ఒక లెక్క, నువ్వొక లెక్క. నువ్వే నా లోకం అనుకున్నాను కదమ్మా. ఇప్పుడు నువ్విచ్చిన ఈ కష్టాన్ని నేనెవరికి చెప్పుకోవాలి అని అని బాధపడుతూ ఉంటాడు గగన్. నాన్న, నువ్వు భావోద్వేగంలో నన్ను మరీ ఎక్కువగా నిందించేస్తున్నావు. నీ మనసు ఇలా కష్టపడకూడదని మా ఆయనను దాచాను అన్న నిజాన్ని నీ దగ్గర దాచాను. నేను చేసింది మోసం కాదురా. ఆయన ప్రాణాన్ని రక్షించాను. తన అన్నయ్యను మీ నాన్నే చంపేశాడని మూర్ఖంగా నమ్మి కూర్చున్నాడు ఆ ఎస్పీ సూర్య. వాళ్ళ చేతిలో మీ నాన్నకు ప్రాణహాని ఉంది అని మీ నాన్నను దాచేశాను. ఇప్పుడు ఆ సూర్య మీ నాన్నని ఏం చేస్తాడోనని భయంగా ఉందిరా అని అంటుంది శారద గగన్తో. ఏం చేస్తాడమ్మా? ఆ సూర్య మహా అయితే చంపేస్తాడు, అంతే కదా. ఆ కృష్ణప్రసాద్ చావుకి అర్హుడే కదమ్మా అని అంటాడు శారదతో గగన్. సొంత తండ్రిని అలా అనొద్దు నాన్న గగన్ అని అంటుంది శారద. నాన్న ఎవరికమ్మా నాన్న? అతను నాకు నాన్న కాదు. సొంత పిల్లల్నే చంపి తినేసే పాములాంటోడు. ఇప్పుడే కదా నేను చెప్పాను నీకు. అతన్ని నేను కాపాడడం ఏంటమ్మా అని అంటాడు గగన్. నాన్న, మరీ అన్యాయంగా మాట్లాడకురా అని అంటుంది శారద. అమ్మా, ఇప్పుడు నేను మాట్లాడేది న్యాయం. కాపాడాల్సిన అవసరం నాకు లేదమ్మా. ఆయన అవసరం కూడా మనకు లేదమ్మా అంటూ గగన్ చెప్పగానే భూమి, శారద ఎమోషనల్ అవుతూ ఉంటారు. మరోవైపు శరత్ చంద్ర ఇంటికి వెళ్ళిన కృష్ణప్రసాద్ అపూర్వ దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తుంది. కృష్ణప్రసాద్ అపూర్వను, శరత్ చంద్రను కోపంగా చూస్తూ ఉంటాడు. మీరా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆత్మహత్య చేసుకోవాలన్నంత కష్టం ఏమొచ్చిందో అడగరా చెర్రీ మీ నాన్నని అని అంటుంది మీరా. ఏం బావగారు, మీరు చెప్పలేదా అని అంటాడు కృష్ణప్రసాద్. మీరు మా అన్నయ్యని అడుగుతారేంటండి అంటుంది మీరా. నన్ను షూట్ చేసింది మీ అన్నయ్యే అంటూ కేపీ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అపూర్వ, శరత్ చంద్ర భయంగా చూస్తూ ఉంటారు. మరి కృష్ణప్రసాద్ అందరికీ నిజం చెప్తాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.